అధ్యాయం 1 మౌనంగా ఉండమన్నా. అంతే కదా! గడిచిన 2 శతాబ్దాలలో ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంలో సాధించబడినంత ఆధ్యాత్మిక పునరుజ్జీవనమంతా ఇంత కాదు. ఈ పునరుజ్జీవనానికి ఎప్పటివలెనే నాయకత్వం వహించింది ఇటీవలి భారతీయ ఋషులే. శ్రీరామకృష్ణ పరమహంస, భగవాన్ శ్రీరమణ మహర్షి, భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారలు ఆధ్యాత్మిక క్షేత్రంలో తెచ్చిన సత్పరిణామం మానవజాతికి ఎంతగానో మేలు చేస్తున్నది. రామకృష్ణులు భక్తునిగా అగుపించే జ్ఞాని కాగా, శ్రీరమణుడు జ్ఞానిగా అగుపించే మహాభక్తుడు. సత్యసాయిబాబా గారు సర్వమార్గ సమన్వయ బోధకుడు. కర్మ, భక్తి, జ్ఞాన మార్గబోధకుడు. మార్గం ఏదైనప్పటికీ జ్ఞానం పొందితే తప్ప మోక్షం లభించదు. కాబట్టి శ్రీరమణుడి సూటిగా జ్ఞాన మార్గమే కాబట్టి సాధనలో ముందున్న వారికి శ్రీరమణుడి జ్ఞాన మార్గం అవలంబించదగింది. భగవాన్ రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రను మొట్టమొదటిగా రాసిన ఒక ప్రసిద్ధ విద్వాంసుడైన సాధకుడు ఆ తర్వాత కొంతకాలానికి శ్రీరమణులను వదిలివేసి మరొక గురువుని ఆశ్రయించాడు. ఈ రెండవ గురువు ఎక్కువగా భక్తి, రెండు మార్గ ప్రబోధం చేసినవారు. ఈ శిష్యుడిట్లా మారిపోయిన విషయం రమణులకు తెలుపగా వారు ఆయన ఎక్కడికి పోతేనేమి, చివరకు చేరాల్సింది మన మార్గానికే కదా అని అన్నారు. అంటే జ్ఞానసిద్ధి కానిది మోక్షం లభించదు కదా అని సూచన. ఒక భక్తుడు ఒకసారి భగవాన్ రమణుల వద్దకు కొన్ని పుస్తకాలు తెచ్చి వారికి సమర్పించుకోగా ఏమిటివన్నీ అని భగవాన్ వారిని అడిగారు. దానిక భక్తుడు తమ బోధనల గురించే ఈ గ్రంథాలన్నీ అని విన్నవించుకోగా శ్రీరమణులు దానికి నేనంత ఏమీ బోధించలేదే, మౌనంగా ఉండమన్నాను అంతేకదా అని ఆశ్చర్యంగా అన్నారు. ఇది చమత్కారం కోసం చేసిన సంభాషణ కాదు. వారు బోధించిన మౌలిక విషయం మాటలలో చెప్పేది కాదు. మాటలతో అనేక విషయాలను ఇంతవరకు తాత్వికులందరూ చేస్తూనే ఉన్నారు. కాని మాటను దాటి, మాటను మరిచి, మాటను వదిలేసి, మాట దాని తోబుట్టువైన ఆలోచనను తొలగించి ఆత్మసిద్ధిని పొందడం ఎట్లా అన్నదే రమణ జీవిత సర్వస్వసారం, మాటల సారం, వారి మౌనసారం. ఆచరించి చూసేవాడే ఆదర్శపురుషుడు. ఈ భగవానుడేది చెప్పినాడో దాన్నలా చేతల్లో చూపినాడు. అందుకే మాట కాని వారి మటకు, వారి మౌనంలోని శబ్దరాహిత్యానికి అంత శక్తి, అంతటి అధికారం. తానున్న చోట కదలకపోయినా 1896 నుంచి 1950 దాకా 54 సంలు అంటే అర్ధ శతాబ్ది కాలం వారు శ్రీ అరుణాచల క్షేత్రాన్ని వదిలి అంగుళమైన బయటకు కాలు పెట్టకపోయినప్పటికీ కోటానుకోట్ల మంది సాధకులు ప్రపంచం నలుమూల నుంచి వారి వద్దకు, వారి మహాసమాధి సన్నిధికి వస్తూనే ఉన్నారు. వారి శక్తికి ఇదొక చక్కని తార్కాణం. టన్నుల కొద్దిగా వారు బోధనలు చేయకపోయినా సాధన రహస్యాలను 30 పంక్తులో తెలుపగలిగినంత మాత్రమే వారు చెప్పినా స్వల్ప పరిణామం కలిగిన వారి మహామౌలిక బోధ మీద లక్షలాది పుటల వివరణలు వచ్చాయి. సాధకుల సందేహాలను నివృత్తి చేస్తూ 5 దశాబ్దాల పాటు భగవానే అనేక రకాలైన సంభాషణలు చేశారు. వాటిని చేయడం ఆధ్యాత్మిక రంగంలోని సాధకులకు లాభదాయకమనడానికి శ్రీరమణ భాషణములని అంటున్నారు. కాని మౌనం తెలియబర్చిందే భాషణముల ద్వారా తెలిపిందానికంటే ఎక్కువ శక్తివంతమైనది. దీన్ని వివరించడం తర్వాతి వ్యాసాలలో జరుగుతుంది. కాని మౌన శక్తి ఎట్లను పనిచేస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా భగవాన్ అన్న ఈ క్రింది మాటలు ఈ విషయం అవగాహన కావడానికి కొంత తోడ్పడతాయి. 3. ఏమీ ఆలోచించకుండా కూర్చుంటే సర్వవ్యాప్తమైన మౌనమనే భాషతో ఇతరులను అర్థం చేసుకుంటారు. మనిషి మౌనం ఎప్పుడూ పలుకుతూనే ఉంటుంది. అది అవిశ్రాంతంగా ప్రవహిస్తుంది. మాట్లాడడం వల్లనే దానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పుడు నేను పలికే ఈ మాటలు ఆ మూగ భాషను నిరోధిస్తాయి. తీగలో విద్యుత్ ప్రవహిస్తోంది. దాని ప్రవాహానికి నిరోధం కలిగితే దీపంగా వెలగవచ్చు లేదా పంకాగా తిరగవచ్చు. తీగలో మాత్రం చిచ్చక్తిగానే ఉంటుంది. ఆ విధంగానే మౌనం నిరంతర భాషా స్రవంతి, శబ్దాలే దానికి ఆటంకాలు. శ్రీభగవాన్ విశిష్టత అన్న కెఎస్ గారి గ్రంథం సూర్యసుందరం. మౌనము భాష అన్న రెండింటిలో భాషకు మౌనము, మౌనమునకు భాష వ్యతిరేకంగా భావిస్తాము. అయితే మౌనాన్ని నిరంతరం భాషా స్రవంతి అవడము, మౌనమే నిరంతరంగా పలుకుతూ ఉంటుందనడం శ్రీరమణులు తెలుపుతున్నారు. మౌనం ఉన్నప్పుడు అది భావాన్ని ఎట్లా ప్రసారం చేస్తుంది? భావ ప్రసారం భాష లేకుండా జరగడం అసాధ్యం కదా. ఈ సమస్య శ్రీరమణులు పైన తెలిపిన విద్యుచ్ఛక్తి, దీపం, పంకాల సామ్యంతో పరిష్కారమవుతుంది. కేవల విద్యుచ్ఛక్తిగా ఉండడం ఒక అంశం, అట్లా దాని ఉనికి తీగలో ఉంటుంది. కాని దానికి బల్బో పంకాయో అడ్డు తగిలినప్పుడు అవి వెలగడము, తిరగడము చేస్తాయి. అట్లా చేసి వాటి ప్రకాశ చలనాలకు అసలు కారణమైన విద్యుచ్ఛక్తిని వెనుకకు నేనెవరు? శ్రీరమణీయం 4 నెట్టేస్తున్నాయి. మౌనం విద్యుచ్ఛక్తిలాగా అఖండమైన శక్తి. కాని భాష ఆలోచనలు దాని ఖండరూపం. అందువల్లనే భగవాన్ అఖండ రూపమై మౌనం బండరూపి అయిన భాష కన్నా ఎక్కువ శక్తివంతమని చెప్తున్నది. ఎక్కువ శక్తి కలిగింది, ఎక్కువ ప్రభావం వేస్తున్నది సాధారణ విషయమే. శ్రీరమణులు తమ అరుణాచల జీవితకాలమంతా మాటలో చేసి ప్రబోధాల కన్నా మౌనంతో సాధకులకు సిద్ధింపజేసిందే